హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో వచ్చి ఒక 200 లీటర్ ఫ్రిడ్జ్. అంటే గ్రోస్ వాల్యూమ్ అంటే మనకు ఒక 210 ఆ రేంజ్ ఉంటుంది. స్టోరేజ్ అంటే 200 ఉంటుంది. దీనికి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐస్ తీసని చెప్పి హోల్ వేసేస్తున్నారు. దానివల్ల వచ్చి గ్యాస్ అయితే మనకు బయట వెళ్ళిపోయింది. దాని తర్వాత మనకి ఏం జరిగి ఉంటుంది అంటే వాటర్ అనేది లోపల లాగడం జరిగి ఉంటుంది. సర్క్యులేషన్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట. మనకు కంప్రెసర్ చెక్ చేసుకోవాలా, కండెన్సర్ వచ్చి బాగా నీట్గా వస్తుందా లేదు, వాటర్ ఆయిల్ దిగేస్తుందా అనేది చెక్ చేయాలా. ఫస్ట్ గ్యాస్ పించ్ అనేది మనం కట్ చేసి దాని తర్వాత వచ్చి మనం ఫిల్టర్ దగ్గర కట్ చేసి మనం చెక్ చేయాలి కండెన్సర్ బాగుందా అనేసి. కంప్రెసర్ కూడా ప్రెషర్ మనకు బాగుందా లేదు ఒక్కొక్కటి చెక్ చేసుకునేసి, కండెన్సర్ బాగలేదు అంటే మనం దాని తర్వాత కొత్త కండెన్సర్ ఖచ్చితంగా అయితే 99% అయితే కూలింగ్ కాయిల్ హోల్ వేసినారంటే మనం కొత్త కూలింగ్ కాయిల్ వేయాలా, క్యాబ్లర్ ఖచ్చితంగా మార్చాలా. దాంతోపాటు కండెన్సర్ కూడా 90% చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఈ విధంగా వాటర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనం దీన్ని క్లీన్ చేయడం కుదరదు. ఒకవేళ క్లీన్ చేసినా ఖచ్చితంగా అయితే మళ్ళీ ప్రాబ్లం అనేది వచ్చేదానికి అవకాశం అయితే 90% ఉంది. సో మనం కొత్త కూలింగ్ కాయిల్తో పాటు కండెన్సర్, క్యాబ్లర్ మొత్తం సెట్గా మారుస్తున్నాము. ఇది వచ్చి కొంచెం పెద్ద సైజు ఫ్రిడ్జ్. ఒక 12 రోల్ కండెన్సర్ కూడా మనకు ఎగ్జాక్ట్గా దీనికి ఫ్రిడ్జ్కి సరిపోయేంత పెద్ద సైజు ఫ్రిడ్జ్. దీనికి మనం 8 వేస్తే కరెక్ట్గా ఉండదు. 10 అయితే వేయచ్చు, ఏం కాదు. కానీ 12 అంటే కొంచెం కరెక్ట్గా ఉంటుంది. సైజు పెద్ద ఫ్రిడ్జ్ కాబట్టి. నార్మల్ మనం 190 ఆ సైజ్ అయితే మనం 8 రోల్ కూడా వేసుకోవచ్చు, 10 అయినా వేసుకోవచ్చు. 10 అయితే కొంచెం సూటబుల్గా ఉంటుంది. కూలింగ్ కాయిల్ మనం రిమూవ్ చేస్తున్నాము. రిమూవ్ చేసేసి కొత్త కూలింగ్ కాయిల్ బిగించాలా. దీనికైతే ఒక 4 స్క్రూలు వస్తుంది. మామూలుగా సామ్సంగ్ ఫ్రిడ్జ్కి వచ్చి 2 టైప్ మనకు కూలింగ్ కాయిల్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం ఓల్డ్ మోడల్కి వచ్చి సింగిల్ కటింగ్ వస్తుంది. అంటే డ్రైన్ మనకు కింద చిల్ట్రేక్ పైన వచ్చే కటింగ్లో ఒకే ఒక కటింగ్ ఉంటుంది. అదే లేటెస్ట్ మోడల్ అయితే డబుల్ సైడ్ కటింగ్ పైన ఉంటుంది, కింద ఉంటుంది. దీనికి వచ్చి మనం 0.36 సైజు కొత్త క్యాబ్లర్ వేస్తున్నాము. ఒక 9 అడుగులు వేస్తున్నాము మనము. మామూలుగా 319 అయినా ఓకే వేసుకోవచ్చు. 10 ఫీటు సూటబుల్, 9 అయినా వేసుకోవచ్చు. సరిగా రాలే. క్యాబ్లర్ వరకు బయట వెల్డింగ్ చేసేసి దాని తర్వాత ఆ సెక్షన్ రిటర్న్ పైపు వచ్చి మనకు ఫ్రిడ్జ్ లోపల వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. లేదు లోపల వెల్డింగ్ కష్టం అనుకుంటే ఒక హోల్ వేసుకునేసి మనం రిటర్న్ పైపు సెక్షన్ పైప్ అయితే తనిగా తీసుకోవాల్సి వస్తుంది.
వైట్ ఫ్రిడ్జ్ లోపల మనం వెల్డింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. ఖచ్చితంగా హెల్పర్ ఉండాలా. పక్కన వాటర్ కూడా పెట్టుకోవడం మంచిదే. ఇన్కేస్ ఏదైనా ఫైర్ అవుతుంది అనుకుంటే మనం ఆపేదానికి. కానీ అంత నెగ్లెక్ట్గా చేయకూడదు, స్మార్ట్గా చేయాలా, త్వరగా చేసి బయట చేయాలన్నమాట వర్క్ చేసేటప్పుడు. పైన చూసుకుంటే ఇంకా ఉంచు చాలు చాలు చాలు. దీనికి మనం వచ్చి సెల్ఫ్ వ్యాక్యూమ్ స్టెయినర్ మనం వేస్తున్నాము. ఇది మామూలు మనం సిలికా జెల్ స్టెయినర్. ఇది మామూలుగా మనం వేసే లోకల్ స్టెయినర్ కాదు, కొంచెం కాస్ట్లీ స్టెయినరు, కంపెనీ స్టెయినరు బాగుంటుంది.
దాదాపు అన్ని వెల్డింగ్లు మనకు అయిపోయింది. ఇంకా వచ్చి జస్ట్ వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేయాలా. అంతకుముందు మనం డ్రైన్ డబ్బా అన్నీ మనం బిగించేయాలా. కండెన్సర్ ఏమైనా తగులుతుందా లేదా క్యాబులర్ పైప్ ఎక్కడ డిస్టర్బెన్స్ అన్నీ మనం చెక్ చేసుకునేసి దాని తర్వాత వ్యాక్యూమ్ పెడుతున్నాము. దీనికైతే ఒక 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టేసి దాని తర్వాత గ్యాస్ ఛార్జింగ్ చేయాలా. దీనికైతే 134 గ్యాసు. దాదాపు మనకు దీనికి పెట్టే ప్రెజర్ అయితే ఒక 10 PSI దాకా మనం పెడతాము. పెట్టేసి ఒక 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ లోపల కూలింగ్ కాయిల్ మొత్తం ఎక్సలెంట్గా ఐస్ అయితే రావాలా. వస్తేనే 100% అన్ని హెల్తీగా ఉన్నట్లు లెక్క. హీట్ అంతా మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు బాక్స్ లోపల మనం చెక్ చేయబోతున్నాము. కాయిల్ మొత్తం అయితే బాక్స్ లోపల కూలింగ్ అయితే బాగా తెలుస్తుంది. మనకు గోపితే ఎక్సలెంట్గా ఐస్ అనేది వచ్చినది అనమాట. ఈ విధంగా మనకు ఐస్ వస్తేనే బాగా కట్ ఆఫ్ అవుతుంది, కూలింగ్ బాగా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చి వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.